అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం మనిషి మేధస్సు పెరుగుతుందా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో తుడిచిపెట్టబడుతుందా? ఒక చిన్న ఉదాహరణతో మొదలెడతా. చిన్నప్పుడు ఎవరైనా మనల్ని లెక్కపెట్టు అంటే మొత్తం మనకున్న 2 చేతుల వేళ్లతో లెక్కలు వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 2 అంకెల సమీకరణకే క్యాలిక్యులేటర్లు తీస్తున్నాం. లెక్క పెట్టడం కాదు, అసలు లెక్కించటమే మర్చిపోయాం. అంతేకాదు, ఒకప్పుడు ఫోన్ నెంబర్లు మన గుండెల్లో ఉండేవి. ఒక స్నేహితుడి నెంబరు ఎవరైనా అడిగితే వెంటనే మనం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ సొంత నెంబర్ అడిగినా కూడా ఒక్కసారి చూస్తాను ఆగు బ్రదర్ అంటున్నాం. ఇలా ఒక్కొక్క కొత్త సౌకర్యం వచ్చిన తర్వాత మనిషిలో ముందుగా ఉన్న మేధస్సు ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోతాం. ఇది సత్యం. చూడ్డానికి ఏఐ, మాట్లాడడానికి ఏఐ, కవిత రాయడానికి ఏఐ, మన మనసులో చెప్పాల్సిన మాటలు కూడా ఏఐ. సౌకర్యం అనేది మనకు సహాయకుడు కావాలి, అధిపతి కాదు. ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మన స్థానంలో ఆలోచించగలదని భావించండి, మన భావోద్వేగాలు గుర్తించగలదని ఊహించండి. అప్పుడు మనమే మన జీవితంలో ఏం చేస్తాం? సృజనాత్మకత అంటే అనుభవం, బాధ, ప్రేమ, ఒత్తిడి, వీటన్నిటినీ ఏఐ ఎలా తెలుసుకుంటుంది? అందుకే మనసు మీద పదును పెడదాం, ఊహలను లాలిద్దాం, ఆలోచనలను కుదుర్చుకుందాం. చివరిగా క్యాలిక్యులేటర్ లెక్కలు వేస్తుంది, కానీ లెక్కల మధురతను ఆలోచించలేదు. ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవటం మానేశాం, కానీ మనుషుల్ని గుర్తుపెట్టుకోవటం మర్చిపోకండి. ఏఐ పాట రాస్తుంది, కానీ జీవితాన్ని అనుభవించలేదు. అందుకే మిత్రులారా, ఏఐ వాడండి, అలవాటు పడకండి. ఏఐని ఉపాధ్యాయుడిగా భావించకండి. ఈ రోజు నా మాటలు మీ ఆలోచన లోతుల్లోకి వెళ్ళాయి అనుకుంటా. నచ్చితే షేర్ చేయండి. ఇది మీ స్నేహితుడు మక్తూమ్.